మెడపీస్ వేయడం చూద్దాం ఇప్పుడు. ఇది కాజా పట్టి సైడు. ఇక్కడ నుంచి ఈ మెడపీస్ మనం పీసులు కట్ చేసుకొని కుట్టుకుంటాం కదా, ఇది రివర్స్లో పెట్టుకోవాలి. ఇది ఒరిజినల్ సైడ్ పెట్టుకోవాలి, ఇది రివర్స్లో పెట్టుకోవాలి. క్లాత్ కొంచెం ముందుకు పంపించేసి తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. సైడ్ కూడా ఉక్స్ పట్టి సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రాగానే వదిలేసుకోవాలి. ఇప్పుడు అక్కడక్కడ లైట్గా కటింగ్స్ ఇవ్వాలి. అంతా ఏం అవసరం లేదు, ఇట్లాగా మూలలు ఉండే సైడు కటింగ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. తర్వాత చాలామంది చూసాను హెమ్మింగ్ వేసేటప్పుడు దీన్ని ఇట్లాగే ఫోల్డ్ చేసేసి కుట్టేసేస్తున్నారు. ఇది ఎందుకు అట్లా వదిలేస్తారు అంటే దీన్ని ఇట్లాగా మడుచుకొని హెమ్మింగ్ వేసుకుంటారులే అని చెప్తున్నారు. దీన్ని ఇట్లాగా మడిచేసి హెమ్మింగ్ వేయడం వల్ల ఎప్పుడైనా హెమ్మింగ్ పోతే ఇది బయటకు వచ్చేస్తుంది. అదే మనమే ఇప్పుడే దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇట్లా మడుచుకొని కుట్టేసి తర్వాత వాళ్ళకి హెమ్మింగ్కి ఇస్తే అప్పుడు ఈ కుట్టు అయితే సామాన్యంగా పోదు కదా, హెమ్మింగ్ అయితే పోతుంది. ఇది మనం ఇప్పుడే దాన్ని లోపలికి పంపించేసి కుట్టేసేస్తే సరిపోద్ది కదా. చూడండి, దీన్ని ఇట్లాగా లోపలికి మడుచుకొని ఈ వేస్ట్ అంతా ఇట్లాగ పైకి లోడ్ చేసుకొని ఇలా దీని మీదే పడేటట్టు కుట్టేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ కూడా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తే మెడపీస్ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఇట్లా కట్ చేసేసి మెడపీస్ ఇంకా చాలా రకాలు వేయచ్చు, ఇదే వేయాలని ఏం లేదు. ఇది సింపుల్గా అయిపోతుంది. ఇట్లా కట్ చేస్తాం కదా, కట్ చేసిన దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేస్తారు.